వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 23 అన్నమాట. మేము ఆ వీడియో పెట్టేసరికి ఈ వీడియో గురించి బాగా మంది అడిగిర్రు, అయ్యో ఈ రోజు చిన్ననాటి ప్రేమ కథ అప్లోడ్ చేయలేదేంటి అని. సో అప్పుడప్పుడు అట్లా కామెడీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నామండి, కానీ కొందరు అపార్థం చేసుకుంటున్నారు. సో మనకు నెగటివ్ గా తీసుకునే వాళ్ళ గురించి మనం పట్టించుకోమండి. సో మీకు గనక మన వీడియోస్ గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఇక లాక్ చేయకుండా మనం స్టోరీ తొందరగా తీసేద్దాం, ఓకేనా? మైండ్ మరొక విషయం ఏంటి అని అంటే పింకీ కొంచెం గెటప్ మార్చుర్రి పింకీది అని అంటారు. సో మధ్యలో కూడా వేరే క్యారెక్టర్ ని ఎంటర్ చేస్తాం. పింకీ ప్లేస్ లో వేరే క్యారెక్టర్ అంటే పింకీ అని ఆమె వేరే వాళ్ళని పెడదామని చూస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏంద్రా ఇల్లు ఇంకా అత్తలేరు, కాలేజ్ చూసేద్దామని అంటేరి ఇంకా అత్తలేరు. ఇప్పుడే ఫోన్ చేసిండ్రా జున్నుకు, వస్తున్నాం బయలుదేరినాం అని అన్నది. ఇక్కడికి రమ్మనన్నా కార్ మాట్లాడినారా, కార్లో పోదాం. ఓర్ని అవ్వ కారేవంది మాట్లాడినవురా? మా చుట్టాలకు ఉన్నదిరా, కార్ తెచ్చి అక్కడ పెట్టుమనన్నా. నాకు డ్రైవింగ్ వచ్చు కదా, పోదాం. ఏంది నీకు డ్రైవింగ్ వచ్చారా? ఆయనతో పోయి ఏ షెట్టుకో షెర్లను పడేయవు కదా మమ్మల్ని. అరే బంటిగా, నేను డ్రైవింగ్ చేస్తారా, నేను నేర్చుకున్నారా. ఏం డ్రైవింగ్ చేస్తావో ఏం కథనో పో. అరే మీరు కార్లో ఊర్రా, నేను బస్సు ఎక్కత్తా. ఓరు పిచ్చోడా, నా మీద అంత నమ్మకం లేదా రా నీకు? నిన్నేమో షెర్ల పడయ్యా, ఒక్కొన్నే పడతా అందరం పడతాం కదరా. మీరు పడ్డా మంచిదే కానీ నేను పడద్దురా. నేను ఎందుకంటే మా అమ్మకు మా నాన్నకు నేను ఒక్కొన్నే. అంటే నువ్వు ఒక్కోని మరి నువ్వు బతకాలే కానీ మేము చచ్చినా మంచిదే అంటున్నావురా. మరిగా నేను చెయ్యాల్సిన పనులు మస్తున్నాయి. ఆగో నీ పింకత్తంద్రా. అరే వారి నిన్ను ఎట్లా కొట్టాలో అట్లా కొడితే చెప్తున్నా, నా పింకీ అని అంటే. బంటి ఏంటి ఇళ్ళ కాంబినేషన్ సూపర్ ఉంటది. తిన్నవా బంటి? తిన్నా. ఎందుకు తినే బయలుదేరుతానా. నువ్వు తిన్నావా అవ్వా? లేదు బంటి, నాకెందుకో ఇక నీతోటి బయట కత్తున్నా అన్న ఆనందంలో నాకు అన్నం వేసుకున్నా కానీ అస్సలు లోపడుకోలేదు. ఇక నువ్వు మారవా తల్లి? ఎందరో మారుతురు కానీ నువ్వైతే మారతలేవు. నువ్వు మారవా? ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు మారితే అన్ని సెట్ అవుతాయి. ఏంటిది సెట్ అయ్యేది? అదే బంటి, మన మ్యారేజ్ సెట్ అవుతుంది. ఈ తిక్కలు దాన్ని ఎందుకు రమ్మన్నావురా నువ్వు అసలు? అరే పాపం గంతగానో నీ ఎంబడబడుతుంది అప్పుడెప్పుడో నుండి, నువ్వు ఒప్పుకుంటే ఏంద్రా. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా. నువ్వు ఈ జోలు తీయకరా వారి. వచ్చినావా నువ్వు ఇంతసేపు ఏం చేసినావు? ఏం లేదురా, ఇక నేను లేచుడే లేచిన రోజు. సరే ఇక వారి పోదాం. ఎట్లా శ్రీను పోవుడు బస్కేనా? లేదు విమానం మీద. అవునా బంటి, నువ్వెట్లా తీసుకుపోతా నేను అట్లత్తా. నిన్ను పోయి పెంట కుప్పలను ఊకుతా నేను. ఆ సొంటోన్ని నా తిక్క గురించి నీకు తెలియదు. ఇంకా నువ్వుకినా మంచిదే, నాతోటి పాటు నువ్వు ఉంటావు కదా, అదే చాలు నాకు. ఇద్దరం పడదాం. ఓర్రి వీళ్ళ కథ మంచిగుంది కానీ పారికి అక్కడ కారు ఉంది, కార్లో తీసుకుపోతా. నీ అవ్వ, నువ్వు కారు నడుపుతా అంటే నాకు భయమై పాడైతాంద్రా. తీసుకుపోయి దేనికి గుద్దుతావో అని. నాకు అచ్చురా కార్ డ్రైవింగ్, నువ్వు వా ఫస్ట్. బంటిదా? ఓ అవ్వా, నేను అత్తగా నువ్వు నడువు ముందుగాల. ఓర్ వారి జర మెల్లగోనిరా, నాకు భయమై పాడైతాంది. ఈ కార్ అంత ఎట్లా ఊగుతుందేమ్రా. అరే పోతా అంటే ఊగదా అరా, నువ్వు భలే మాట్లాడుతావు. ఓ బంటి, ఊగుతనే మంచిగా అనిపిస్తుంది. ఓర్ని కథ పాడుగాను. మన పెళ్ళైనాక కూడా మనం ఒక కారు కొనుక్కోవాలరా. కొనుక్కుందాం బంగారం, ఎంతసేపు నేను జాబ్ చేసినాక ఒక నెలలో కొనెత్తా నీకోసం కారు. ఓ బంటి, గడి తిరిగి ఏం చూస్తాను? ఇక గిటు చూడకపోతే ఎటు చూడాలి? ఎటు చూసినా బాధే ఉన్నది నీతోటి. అరే బంటి, గలిద్దరు ఎంత ముచ్చట పెట్టుకుంటారో మంచిగా. ఇటు తిరుగు, మనం ముచ్చట పెట్టుకుందాం. నీతోటి నాకేం ముచ్చట తల్లి, ఎందుకు అంత పిచ్చి లేపుతావు మనిషిని? ఏ బంటి, నూకుతా వాళ్ళ కిటికీలకే చెప్తానా. బాబో ఈ పీసది నూకుతుంది ఆయనత నన్ను. అవ్వ నన్నేం చూస్తాను, జరగడు ముందుకు చూడరాదు. నేను నిన్నే చూస్తా, చంపుతే దెబ్బకే ఉచ్చబోసుకుంటావు చెప్తానా. మీ లొల్లేంది బంటి? కార్లో కూడా అదే లొల్లా? వాళ్ళు ఏం లొల్లి పెట్టుకుంటారో ఏమో, ఎప్పుడు అదే లొల్లి. చూడు జున్ను, ఊకే నన్నే చూస్తాంది. నాకంత సిగ్గై పాడైతాంది. ఈ కాలంలో ఎవడన్నా మొగోడు ఆడిదాన్ని చూస్తాడు గాని ఆడిది మొగోడిని చూస్తుందా? ఇదేమో నన్ను చూసి 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 నన్ను చంపుక తింటాంది.
అయ్యో బంటి, పింకీకి నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్నే చూస్తాంది. నువ్వు ఇంకెప్పుడు ఒప్పుకుంటావు బంటి పింకీ లవ్ని? చెప్పే జున్ను జర వినికి చెప్పు. ఆగో, ఇది ఇప్పుడే వాడు వీడు అంటాంది, రేపటి రోజున దీని లవ్ నేను ఒప్పుకున్నాను అనుకో ఏంద్రా బాడకవు అని అంటది. అబ్బో ఈ కథ వద్దు నాకు, ఈ సొంటి కథలు పడద్దు. మీరు గమ్మతున్నారు. అట్లే మన బంటి నిన్ను బంగారం లెక్కల చూసుకుంటా, బంగారం లెక్క చూసుకుంటా అంటారు, బజార్లను ఊగుతారు. అబ్బో మీ ఆడల గురించి తెలియందేంది కానీ నీ అవ్వ నేను ఊకనన్న అత్తిని పోడుగాను. అరే బంటి సపడేక కూర్చోరా. నేను కూర్చుంటే కూర్చొని ఇత్తలేదు రైడా, నువ్వు చూస్తానవా ఏమన్నా? మరి ఇటు చూసుడు ఇచ్చిపెట్టి నిన్ను చూడల్లారా, అందరం కైలాసం పోతాం ఇక. ఊరు నీ గాపనైతే ఏకరా. బంటి ఏందే? అబ్బా నువ్వు నన్ను ఏందే అన్నావు బంటి, ఇక నువ్వు నా ప్రేమలో పడ్డట్టే. ఓర్ని ఈ కథ ఏంది? ఇగో పింకీ సపడేక కూసో, నేను పిచ్చి పిచ్చి వరుణం అనుకో నువ్వు వాడిని ఇక్కడనే ఆపమని ఆయనతో వీక్తానేటన్నా. అయ్యో ఏమొర్రతి. ఈ కాలేజ్ ఏందో, ఈ చదువుడేందోరా. నీ అవ్వ కాలేజ్ అయిపోయి నీకు మంచిగా చదువుకొని జాబ్ వచ్చి పెళ్లి చేసుకుంటా అయిపోవు. ఈ చదువుడు నాతో అయితలేదురా. నువ్వు చదవకు బంగారం, నేను ఉన్నా కదా, నేను చదువుకొని జాబ్ తెచ్చుకుంటా, నువ్వు సప్పుడేక ఇంట్లోనే ఉండరాదు. మరి నేను చదువుమన్నోళ్ళు ఎవరు? అట్లా చేయొద్దు శ్రీను, చదవాలే గాని. అబ్బా ఈ బంటి ఎప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటాడు, ఎప్పుడు మనం గిట్లా పోతామో ఏం కథను. మళ్ళా నన్నే చూస్తావు వాడు చూడు. చూస్తేమన్నా అరిగిపోతున్నావా కరిగిపోతున్నావా? నన్ను చూసుడు ఎందుకు అవ్వా? నా ముఖంలో ఏమన్నా మిరాకిల్స్ కనిపిస్తున్నాయా లేకపోతే ఏమన్నా వింతలు కనిపిస్తున్నాయా? చూసిన ముఖాన్ని ఊకే చూస్తూనే ఉంటావు. నువ్వు నా మనసును దోచుకున్నావు బంటి, నేను నిన్ను తప్ప ఎవరిని చూడను. అరే దేవుడా, ఈ పోళ్లను నా నుండి దూరం చేయవయ్యా. ఈ అవ్వ కాలేజ్ అయితే సూపర్ ఉందిరా, మంచిగా కోయడే, గర్ల్స్ ఉండొచ్చు, బాయ్స్ ఉండొచ్చు. నీకు గట్ల కావాలనే ఇప్పుడు వీడికి పట్టుకత్తివి, నన్ను కూడా బకరా పడుతుంది ఇదే కాలేజీలో చదువని. అరే బంటి, మనం ఇట్లా చదువుతూనే కదా మన ఇద్దరం కలిసి ఉండేది. ఇగో నువ్వు నన్ను ఇట్లనే ఒర్రియ్యి, సప్పుడేకి ఇదే కాలేజీలో ఆయంత ఎవ్వతినో ఒక్కదాన్ని చూసుకుంటా సెట్ చేసుకుంటా, అప్పుడైతే నీ రోగం తిరుగుతుంది. నిన్ను దాన్ని చెప్పందుకుంది అంత అదెవ్వతో గాని. ఓ యవ్వో, నువ్వు నా జీవితంలోకి ఏ అమ్మాయిని రానిచ్చేటట్లేవు కదా. అరే బంటి, పింకి నిన్ను గంత ప్రేమించుతున్నప్పుడు ఇంకెవరిని రానిత్తది? గిదిన్ని ఎవరు చేసుకుంటారవ్వా? అంటే ఇప్పుడు నేను ఇట్లున్నానే నువ్వు నన్ను వేసుకోనని అంటున్నావు కదా, నేను చూడు ఎంత మంచిగా స్టైల్గా మారుతానో, అప్పుడు నువ్వు నన్ను ఎట్లా వేసుకోవో నేను చూస్తా. స్టైల్ కంటే ఎట్లా బట్టలు ఇప్పుకొని తిరుగుతావేంది? ఓర్పిసోడా ఏం మాటలరా. మరిగా చూర్రా, ఎడిపోయినా బంటి బంటి అన్న పానం తింటాంది. అబ్బా నన్ను ఇంత గోస వచ్చుకుంటుండు కదా, ఈ బంటిని చూడు ఎట్లా పడేయాలో అట్లా పడేస్తా నేను. మా పడేసినవుది. సో చూసి కదా దోస్తులు, ఇదే కాలేజ్ లో వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు కాలేజ్ చేస్తారు. ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. పింకీకి మాత్రం బంటి మీద లవ్ అస్సలకే పోదు. ఇప్పుడు పింకీ క్యారెక్టర్ లా ఏ అమ్మాయిని తీసుకొస్తున్నామో మీకు చూపిస్తాం చూడండి. ఇదిగో చూడండి, ఈ అమ్మాయిని మేము తీసుకొచ్చినాం. మళ్ళీ మీరు అనుకుంటారు కావచ్చు, ఈమె చిన్నప్పుడు జున్ను కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇట్లా అని. ఎందుకనంటే క్యారెక్టర్స్ ఎక్కువ లేవండి. సో పింకీ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ పెడదామని మేము డిసైడ్ అయినాం. సో ఇప్పటి నుండి ఈమెనే పింకీ అన్నమాట. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళు ఇట్లనే కొన్ని రోజులు కాలేజ్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇట్లనే గడిచిపోతూ ఉంటాయి. ఇక తర్వాత ఏమైతుందో మీకు చూపిస్తాం, ఓకేనా? ఏ జున్ను, కాలేజ్ అయిపోయింది కదనే, ఎటన్నా పోదామే, ఊకే ఇంటికి పోతే బోర్ కొడుతుంది. మీరు బోర్రి, నేనైతే రాను. నువ్వెందుకు రావు బంటి, నువ్వు వచ్చుడే. నేను రాను పింకీ, ఊకే ఒర్రియకు నన్ను. అరే పింకీ ఏమో నీ కోసం బయట తిరుగుదామని అంటది, నువ్వేమో పింకీ తోటి రావు, ఎందుకు బంటి అట్లా? ఇన్ని సంవత్సరాలు గడిచినాయి, ఇన్ని రోజులు గడిచినాయి, నేను ఇంకా యాక్సెప్ట్ చేస్తలేనంటే నా నుండి విడిపోవచ్చు కదా, నన్ను మర్చిపోవచ్చు కదా, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా. బంటి నేను నిన్ను సిన్సియర్గా సీరియస్గా లవ్ చేస్తున్నా బంటి, నువ్వు ఒప్పుకునేదాకా నేను ఇట్లనే ఉంటా. నేను మా వాళ్ళకు కూడా చెప్పేసిన ఇంట్లో. ఏంది మీ వాళ్ళకి చెప్పినవా? అవును బంటి, నువ్వంటే ఇష్టం అని చెప్పినా. అయితే ఇక మా వాళ్ళు చూసి మీ ఇంట్లో మాట్లాడతా అంటుర్రు. ఓ అవ్వా, నువ్వు పెద్ద ఫిట్టింగే పెట్టినావు కదా. గిట్లనే కావాలరా బంటిగా. నిజమే బంటి, మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారట ఇంకో సంవత్సరం అయినాక, ఇక కాలేజ్ అయిపోతుంది కదా. మా వాళ్ళతో మాట్లాడినా కూడా మా వాళ్ళు ఒప్పుకోరు పింకీ. ఏంద్రా ఇళ్ళలుల్లి? ఏమో వాళ్ళు సడ్లా ఉండగొడతలేదు, దంగుతలేదు. ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఒకటి చెప్పు, నేనంటే ఇష్టమా కాదా నీకు? నాకు ఇష్టం లేదు, ఏం లేదు. ఫస్ట్ నాకైతే జాబ్ రాని, జాబ్ వచ్చినాక చూద్దాం గాని.
ఇన్ని సంవత్సరాల నుండి నీ ఎంబడ పడుతున్న కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా రా నీకు? ఓయవ్వో ఇది ఎట్లనో మాట్లాడుతుంది కదా. అరే శ్రీనిగా సూర్రా. మరి ఇక ఎన్ని రోజులను ఓపిక పడతారా? ఇక పింకికి కోపం వచ్చి తిక్కలేసి తిడుతాంది నిన్ను. గంత మంచోళ్ళు దొరుకుతారా ఎవడన్నా సిన్సియర్గా లవ్ చేసేటోళ్ళు? ఏమో పోర్రా, మీరు నన్నేమో చేసేటట్టే ఉన్నారు. టైం అయిపోయింది పార్రి. బంటి నువ్వు నా లవ్ ఇప్పటికైనా ఒప్పుకో, లేకపోతే నువ్వే చాలా బాధపడతావు తర్వాత. ఏ బాధలేదు ఏది లేదు నడుర్రి. ఈ పిస పింకి ఏందో అనబట్టే, వాళ్ళ ఇంట్లో చెప్పినా అనబట్టే, వాళ్ళొచ్చి మా వాళ్ళతో మాట్లాడతా అనబట్టే, వామ్మో ఇక మా అమ్మ నన్ను ఏం లేదు పొట్టు పొట్టుదంతది. ఈ అవ్వ ఇల్లు జాయిన్ అయిన కాలేజీలా జాయిన్ కాకుండా అయిపోవు, నాకు ఈ బాధ ఉండకపోవు. ఇంజనీరింగ్ అయిపోయిందంటే ఏదో ఒక జాబు వస్తుంది ఖచ్చితంగా, కానీ ఇది అయిపోయేదాకా నన్ను మనసున పట్టనిచ్చేటట్లేదా పిసపోల్లా. కానీ పింకీ ఇంటర్ చేసినప్పుడు ఒకలాగుండే, ఇప్పుడు బీటెక్ వచ్చినాక మస్తు మారిపోయింది, మస్తు స్టైలిష్గా అయింది, అందంగా అయింది, మంచిగానే ఉంది. కానీ అబ్బో ఆడోళ్ళ జోలికి పోవద్దు కొన్ని రోజులు, మనం సెటిల్ అయ్యేదాకా, సెటిల్ అయినాక చూద్దాం. హలో శ్రీను, ఏం చెప్తానవరా? తిన్నావా? తిన్ననే. తిన్నవాను? తిన్నా గాని ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? పడుకున్నావా ఏంది? అవునే పడుకున్నా, నిద్ర వస్తుంది. సరే మరి లేచినాక ఏం? సరే సరే. ఇప్పుడు పడుకున్నాడేంది పిచ్చోడు? కాసేపు టీవన్న యుత్తా. మామయ్య, ఓ మామయ్య, అత్తమ్మ ఉన్నరా? ఆగునాని వచ్చినవా? వచ్చిన మామయ్య. మీరు ఫోన్ చేసి రమ్మని చెప్తుర్రట కదా మమ్మీకి, అయితే ఈరోజు పంపించింది. సరే సరే నాని, ఖాళీ చేతులు కడుక్కొని అన్నం తిందుపా, అత్తమ్మకి చెప్తా పెడుతుంది. సరే మామయ్య. ఎందుకు మామయ్య నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? చెప్తా నీతోటి ముఖ్యమైన పనుంది నాని, అందుకే రమ్మన్నా. అవునా మామయ్య? సరే సరే. సరే నాని, ఖాళీ చేతులు కడుక్కొని అన్నం తిందుపా. తింటా మామయ్య. అసలు వీళ్ళు ఎందుకు రమ్మన్నారు, నన్ను ఎందుకు ఇట్లా ఉండమంటుర్రు ఇక్కడ? ఆ ప్లాన్ ఏందో చెప్తలేరు. బాబా ఎప్పుడు వచ్చినావు? జున్ను ఇప్పుడే వచ్చినా. అవునా, అత్తమ్మ గిట్ల మంచిగా ఉన్నారా? ఆగు, ఈడేవాడు మెల్ల కన్ను పెట్టుకునేటో చూస్తాడు. మంచిగానే ఉన్నారు జున్ను. ఎందుకో డాడీ అన్నయ్య ఫోన్ చేసి రా 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 అని అన్నారు, అందుకే వచ్చిన. అవునా, సరే సరేలే. కాళ్ళు కడుక్కున్నావా? అన్నం తిందువు పా మరి. అత్తమ్మ పెడతానన్నది, కాళ్ళు కడుక్కొని రమ్మన్నది, అందుకే ఇటు వచ్చిన. ఏవాడీడు అసలు? సరే సరే బాబా, తినిపో అన్నం. తిన్నావా జున్ను? తిన్నా. సరే తిన్నాక మాట్లాడుకుందాం. సరే బావా. ఓర్ని ఇది బావా అంటాంది, వాడేమో తిన్నాక మాట్లాడదామంటాడు. సీనిగానికి తెలిసిందనుకో జున్నును పొట్టు పొట్టు కొడతాడు. ఓ జున్ను. ఏంది బంటి? ఎవలాళ్ళు మెల్ల కన్ను పెట్టుకునేటో చూస్తాడు. ఆయనే మా బావ బంటి, మా అత్తమ్మల కొడుకు. ఓర్ని ఎందుకు వచ్చిండట? ఏమో అట్టిగానే వచ్చిండట, మా వాళ్ళు రమ్మన్నారట, వచ్చిండట. సరే సరే తి. సరే బంటి. అయ్యో ఈ బంటిగాడేడి ఇంకా అత్తలేడు, ఎందుకో రమ్మన్నాడు. వచ్చినావురా? వచ్చిన. ఎంతసేపు ఆయరా నువ్వు రమ్మని? అయ్యో వచ్చేదాకా ఆగుతలేదురా నీ పానం. చెప్పురా, ఏంద్రా బంటిగా? అరే జున్నుళ్ళింటికి ఎవడో మెల్ల కన్నోడు వచ్చిండ్రా. జున్నును ఎవరని అడిగితే మా బావ అంటాంది. అవునా, ఎప్పుడు వచ్చిండు? ఏమోరా, నాకు నిన్న కనబడ్డాడు. మరి జున్ను ఎందుకు నాతో చెప్పలేదు ఇంతవరకు? ఏమో నాకేం తెలుసురా, వాళ్ళ ఇంట్లో రమ్మన్నారట. అసలు గాన్ని ఎందుకు రమ్మన్నారు, అసలు ఏం చెప్తా అనుకుంటుర్రా? అవునారా, ఈ బిట్టిర్ది మరి నాకు ఎందుకు చెప్పలేదు అసలు? ఏమోరా, నేను ఇంటెనక చేతి కడుక్కుందామని వచ్చే వరకు వాళ్ళిద్దరు ముచ్చట పెడుతుర్రు. ఎవరు జున్ను అంటే మా బావ అన్నది. అవునా, నాతో ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడింది, కనీసం మా బావ వచ్చిండని కూడా చెప్పలేదురా? అయ్యో మర్చిపోయింది కావచ్చు తీరా. ఏంటిదిరా మర్చిపోయేది? ఆవు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. ఓర్వారి, నా మీదకి వస్తుంది, నువ్వేమనకురా. నేనేమన్నా, ఆగు, ఇప్పుడన్నా చెప్పుతుందో చెప్పదో చూస్తా. హలో జున్ను, ఏం చెప్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే అన్నం తిన్నా. అవునా, ఏమన్నా బిజీ ఉన్నావా? లేదురా, ఏం బిజీ లేదు. ఏమైంది అంత సీరియస్ గా మాట్లాడతావు? ఏం లేదు, నువ్వు చెట్టు కిందికి రా, నేను నీతో మాట్లాడాలి. ఏంటిదో చెప్పరాదురా ఫోన్లో, ఇప్పుడే తిన్నారా. నువ్వు రా అని చెప్పినప్పుడు రా చక్కగా, అంతే. సరే సరే వస్తానా. ఆగు రాని, దాని సంగతే చెప్తా. ఓర్వారి, లొల్లి పెడతావా ఏంద్రా? ఆమె మర్చిపోయి నీకు చెప్పలేదు కావచ్చు, దానికి గింత కోపానికి వస్తానవేంద్రా? నీకు తెలియదు, ఆగురా నువ్వు. చెట్టు కాడుకోదాంపా. నేనెందుకు వస్తారా, నువ్వు బాలే ఉన్నావు. నీ అవ్వ మీ ఇద్దరి మధ్యలో నన్ను చంపుతారా ఇంత? అరే నువ్వు బారా.
అబ్బో నీ కోపం చూస్తే నాకే భయం అవుతుందిరా. జున్నుకి ఇట్లా కొడతావే ఏంది? కొట్టుడు కాదు సీరతపా. ఏంది సీర్తవా? అబ్బో ఏమన్నా అయితే నా మీదకి అత్తరు పోలీసులు, నేనైతే రానురా. ఓరు పిచ్చిగాడిది, నువ్వు జోకులు చేయకి ఇప్పుడు కానీ నడువు. సరే పారా. ఓరు వారి గంత కోపంగా ఉండకురా, నాకు ఉచ్చబడుతుంది. ఏ ఆగురా, నాకు అంత పిచ్చిలేస్తాంది. నువ్వు ఓటి. ఏమైందిరా రమ్మన్నావు? ఏం లేదు, నువ్వు ఇట్రా. ఏందిరా గంత కోపంగా ఉన్నావు? ఇంటికి ఎవడొచ్చిండే? మా బావరా, మా అత్తమ్మ కొడుకు వచ్చిండు. ఎందుకు వచ్చిండే? ఏమో నాకేం తెలుసురా, మా వాళ్ళు రమ్మన్నారట, ఏమో పనుందని అందుకే వచ్చిండట. మరి నాతోటి నువ్వు నిన్నడుచుంది ఫోన్ మాట్లాడుతున్నావు, నాకు ఒక్క ముచ్చట చెప్పినావానే? నేను మర్చిపోయిండ్రా, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? ఎందుకు మర్చిపోతావే? ప్రతిదీ నాతో చెప్తావు కదా, ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదు? అంటే ఆయన మధ్యలో నీ మధ్యలో ఏమన్నా ఉన్నదా? బాబా బాబా అని బాగా మాట్లాడుతున్నావాట. ఎవడు రాదు నీకు చెప్పినోడు? ఓర్ని అవ్వాయిలు మధ్యలో నన్ను ఎత్తరు. ఇవ్వాలి చెప్పలే గాని నువ్వు ఎందుకు మాట్లాడాలి ఆయన తోటి? ఏం అవసరం నువ్వు మాట్లాడనీకి? అరే నేనేం మాట్లాడలేదురా, ఇంటికి వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినావు బావా తినిపో అనుడు తప్ప. బావా బావా నాకంత చిరాకత్తాంది. అరే ఎందుకు రాగట్లా అంటావు? ఎందుకంత కోపంగా ఉన్నావు చెప్పు? నువ్వు నాతో తప్ప వేరే మొగంతో ఉంటే నేను చూడలేనని నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఇంకా మీ మేనత్త కొడుకు అత్తే ఇంకా బావా బావా అనుకుంటా వానితో మాట్లాడుకుంటుంటున్నావు. కనీసం మరి ఇట్లా వచ్చిండని నాకు చెప్పినావా? అంటే ఏమనుకుంటున్నావు అసలు నా గురించి నువ్వు? ఓరు వారి మర్చిపోయిందేమో, ఆగురా. నేను మర్చిపోయినరా, కావాలని ఏం చెయ్యలేదు. నువ్వు కావాలని చేసినావు కానీ ఇక ఓ వానితోటే ఉండిపో, నాతోటి నీకు అవసరం లేదు. అబ్బో ఏ శ్రీను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక చెప్తున్నా నేను. గంతే పో, నువ్వు నాకు ఏ ఉద్దేశంతో చెప్పలేదో నాకు అన్నీ అర్థమవుతున్నాయి. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉన్నాయి, అన్నున్నాయి, కానీ నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదు. అరే నేను ఏం చేసిండ్రా, మళ్ళా చేసినావు అంటాను అనడానికి కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదా నీకు? వాడొచ్చిన విషయం నాకెందుకు చెప్పవు? నువ్వు బాబాని ఎందుకు పిలవాలే? మర్చిపోయినరా మెంటలా అరనికేవన్నా? ఓరు శ్రీనుగా ఆగలేవురా మీ లొల్లి పాడుగాను. ఆగుర బంటి, ఇయ్యల్లడితోటి దీంతో నాకు అవసరం లేదు, ఇది ఆంతోటే వీకనిగా. ఏ పిచ్చి మాటలు మాట్లాడక చెప్తున్నా శ్రీను. మరిగా నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు? అది కావాలి నాకు ఫస్ట్ ఇడా. అబ్బో వీడు చూస్తే గిట్లున్నాడు గాని మహాశాలున్నాడు కదా. మర్చిపోయినరా? పో, నువ్వు నాకు ఫోన్ చేయకు, నాకు మెసేజ్ చేయకు, నాతో మాట్లాడక అంతే. ఇంకా వాడిని మా బావ అంటున్నావా? మీ బావతోటే ఉండిపో. ఇదేనారా నువ్వు అర్థం చేసుకున్నది? అంతే, నాకు అంత మంట లేపినావు, బీపీ లేపినావు, నాకు అంత పిచ్చి లేస్తుంది. నువ్వు నడువించెల్లి ఒకటే మాట, నువ్వు నాకు ఎయ్యకు గంతే. అంతేనా? అంతే, పోవే ఇక్కడ నుండి. సరే సరే పోతానా. ఆగు జున్ను. వద్దు బంటి, ఇక వాడు నన్ను వెళ్ళిపోమ్మన్నాడు కదా, వానికి ఏకమన్నాడు కదా, చేయకుండానే ఉంటా. ఓరి మెంటలోడా, ఏంద్ర ఈ కథ? మరి నేను నిజంగానే అన్నారా? అది నాకు చెప్పాలని దానికి సోయి ఉండదారా? అరే మర్చిపోయింది కావచ్చురా, దానికి నువ్వు గింత గరం కాబడుతువేమి? ఏంటిదిరా మర్చిపోయేది? నువ్వు మళ్ళీ ఆమెకే సపోర్ట్ ఇస్తావాగు. ఓర్ని నేను నీకు చెప్పకున్నా అయిపోవురా. నువ్వు చెప్పి నాకు మంచి పని చేసినవురా. ఇంకా ఇట్లాంటి విషయాలు నా దగ్గర ఎన్ని దాస్తుందో. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుకోరారా? ఆటద్దు దాన్ని కాతద్దిగా. అబ్బో వీళ్ళేంది గింత ప్రేమించుకొని గింత తిట్టుకుంటారు. అందుకే ఎవరిని ప్రేమియద్దు, ఈ బాధలు పడద్దు. ఈ అవ్వ గంతగనం ప్రేమించుకొని పొట్టు పొట్టు తిట్టుకుంటారు. ఏందో ఏమో. అరే బంటిగా రారా, నువ్వు ఎవరితో మాట్లాడకు. అత్తనరా? ఏ బంటి ఆగు. ఏంది జున్ను? నేను మాట్లాడకు అనంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా? అరే బంటి, నువ్వు చక్కగా రారా. మాట్లాడతా గాని మాట్లాడతా. మాట్లాడు లేదు ఏం లేదు, రారా బంటి నువ్వు. ఓర్ని మీ ఇద్దరి మధ్యలో నాకొచ్చింది కదరా బాధ. అవును గాని పింకి రాలేదా? ఏమో రాలేదు కదా. అరే రారా, నేను పోతున్నా. నాతోని మాట్లాడాడట నా బంటి. ఏమో అని కోపం చూస్తే నాకే భయం అవుతుంది. నాకు తెలియదు, పోతాన్న తిడతాడు. పారా పారా. ఎందుకు ఇట్లా చేస్తాడు శ్రీను? ఎందుకు ఇంత కోపం పెట్టుకున్నాడు నా మీద? అసలు ఇట్లనే ఓ 2-3 రోజులు అయిపోతాయి. మూడో రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఓర్వారి ఆ కుక్క ముఖం పెట్టుకొని ఉండకురా. 3 రోజులు అవుతుంది అదే ముఖం పెట్టుకుంటే నాకు చూడలేకపోతున్నా నేను. జర మంచిగుండరాదురా. ఇక నాకు అంత మంటలేస్తాందిరా, పిచ్చిలేస్తాంది. మరి మాట్లాడచ్చు కదరా జున్నుతోటి, ఎందుకు అట్టట్టుగానే దూరం పెట్టినావు? ఇక ఒకసారి ఇట్లా వెయ్యాలరా, చేత్తనే తెలుస్తుంది నా విలువ ఏంది అనేది. నాకు చెప్పకుండా ఉంటుందా? నా మనసులో తట్టింది అదే ముచ్చట. ఓర్ని అయితే కనుక పింకెందుకో కాలేజీకి అత్తలేదేమ్రా 2-3 రోజులాయే. ఏమో నాకేం తెలుసు, నా బాధలో నేనున్నా. పోయి చూసిరా పోయినావు. నేను పోతా. అంటే ఇక్కడ నుండి వీక్ మనరా.
చెప్పు జున్ను. ఏం లేదు బంటి, నాతోని మాట్లాడా క్లారిటీగా తెలుసుకో. ఎన్ని రోజులని ఇట్లా పిచ్చిదాని లెక్క కావాలి నేను? ఎప్పుడా వారి వినబడుతుందారా? నాకేది వినబడతలేదు, నా చెవులో దూదున్నది, నన్ను మాట్లాడియకుర్రి. ఇట్లయిందేంది బంటి? మాట్లాడా నాకు పిచ్చిలేస్తుంది ఆయనతోటి మాట్లాడకపోతే. ఏమో అవ్వా, నాకు తెలియదు. అరే రారా, ఇక ఈ నుండి పోదాం. ఆగు బంటి నువ్వు. రారా. అరే మీ ఇద్దరి మధ్యలో నేనేందిరా బ్రోకర్నారా నన్ను గిట్లా వాడుకుంటుర్రు? బంటి నువ్వు మా ఇంటి పక్కకుంటావు, ఫస్ట్ నాకు తెలుసు, నేను చెప్పేది నువ్వు. అరే బంటిగా, చిన్నప్పటి నుండి నువ్వు నా దోస్తు కానివి, నా మాటిను ఫస్ట్. ఓర్ని అవ్వా, ఎవ్వరు మాటినర్రా? సప్పుడేక వీక్తా పో నేను ఇంటికెళ్ళి. బంటి నాతో మాట్లాడమని చెప్పు బంటి. చెప్పుతా. రే జున్నుతోట మాట్లాడరా. అలా బాగుండంగా నాతోటి ఏం పని, నేను మాట్లాడా. వినవా? సరే మంచిది, ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటాడో ఉండని. రారా బంటిగా నువ్వు. వీళ్ళిద్దరి మధ్యలో నా పరిస్థితి ఏంది? మధ్యలో బ్రోకర్ లెక్క అయిపోయినా. అయినా గీ పింక్ ఎందుకు అత్తలేదు కాలేజీకి? ఏమైందంటావు? ఒకసారి వాళ్ళ ఇంటికి పోదునా, పోతేనేమో నా మీద ప్రేమ ఉండొచ్చిండు అనుకుంటది. పోకపోతే ఎందుకో నా పానమంతా ఆమె మీదకే కొట్టుకుంటాంది. ఎందుకు అత్తలేదో అడిగద్దాం ఒకసారి. పింకీ, ఓ పింకీ. ఏంది బంటి? ఏం లేదు గాని ఎందుకు అత్తలేవు పింకీ కాలేజీకి? నేను రాకపోతే నీకేమైతుంది? అయ్యో గట్ల కాదు పింకీ, అదే మరి ఏమన్నా అయిందా, ఎందుకు అత్తలేవని అడగటానికి వచ్చినా. ఇట్లనే పోతున్నా దారి పొంట, అందుకే అడుగుతున్నా. నా ఇష్టం, నేను రాను, నేను కాలేజ్ బంద్ చేసిన. అయ్యో ఎందుకు? ఎవలేమన్నారు? నేను రాను, నాకు రాబుద్ది అయితలేదు. అరే దేనికి పింకీ? రీజన్ అనేది ఉంటది కదా. నేను ఒకడిని ఇష్టపడుతున్నా, వాని ఎంబడి తిరిగినా కూడా వానికి అర్థమైతలేదు. ఇక ఎన్ని రోజులని వాని చుట్టూ తిరగాలి, నాకు మంచిగా అనిపించలేదు, అందుకే అత్తలేను. అబ్బో అటు పోయి ఇటు పోయి నన్నే అంటుంది కదా. గాల్లెవల గురించి నీ చదువు బంద్ చేసుకుంటావా? అంతే, నాకు వాళ్ళే ముఖ్యం, నా చదువు కాదు. ఊర్ని అవన్నీ తర్వాత కానీ సక్కరా కాలేజ్కి. నేను వస్తా రాను, నీకెందుకు, నీకేం అవసరం చెప్పు. అయ్యో గట్లన పడితివి, నీ ఫ్రెండును కదా అందుకే చెప్తున్నా నీ గురించి. నా ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు, నేనేమో నిన్ను లవర్గా భావించి నిన్నే ప్రేమించుతున్నా. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే కాలేజీకి వస్తా. అవునా? నువ్వు రాకుంటే అత్తేంది కాలేజీకి? నాకేం అవసరం? ఏదో పాపం ఎందుకు అత్తలేదని మందలిద్దామని అత్తే ఏందో బాగా మాట్లాడబడితివి. అంతే, నేను రాను. రాకు, ఇంట్లో వండు. ఇంట్లో వండకపోతే నీ దగ్గర వచ్చి వంట ఊకుంటావా? ఏంది నువ్వు గట్లా మాట్లాడతావు? అబ్బో ఇడికెళ్ళి వేయిందే ఇక బెటర్. పో, విలువేందో నీకు తెలుస్తుంది పో. నీ విలువ, నీకున్నది విలువ, అది నాకు తెలుస్తుంది. నేను పెళ్లికి వెయ్యి నిన్ననే వచ్చిన, అందుకే కాలేజీకి పోతలేను. అబ్బో బంటి నా గురించి వచ్చిందంటే గ్రేటే, నా మీద ప్రేమ ఉన్నది కానీ చెప్తలేడు బయటికి. ఇట్లనే ఆట పట్టి అలా ఆగినను. చూసిరు కదా దోస్తులు, మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇక తర్వాతటి వీడియోలో బంటి పింకీ స్టోరీ ఎట్లయితది, శ్రీను జున్ను మాట్లాడుకుంటారా, అండ్ వాళ్ళ జున్ను వల్ల నాన్న వాళ్ళ బావని ఎందుకు రమ్మన్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకా మంచి మంచి ట్విస్ట్లతో మన వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియోకు ఖచ్చితంగా 1500 కంటే ఎక్కువ లైక్స్ దాటితేనే ఇంకో వీడియో వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ఈరోజు మేమిద్దరం వచ్చి లాస్ట్కు చెప్తున్నాం కదా, మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ కొట్టుర్రి. 1500 కంటే ఎక్కువ లైక్స్ వస్తేనే మేము నెక్స్ట్ పార్ట్ తొందరగా పెద్దగా చేస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు లైకులు కొడితే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు, మాకు కూడా చాలా ఖుషి అవుతుంది. సో మర్చిపోకండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం, అందరికీ సెలవు.